సంక్రాంతికి బరిలో దిగడానికి 2 పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. వాటి మధ్య జరిగే పోటీని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అదేంటి, ఆల్రెడీ హైకోర్టు కోడి పందాలను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది కదా, మరిప్పుడు కోడి పందాల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు అదేలా సాధ్యమన్న ప్రశ్నలు మీ మదిని తొలిచేస్తున్నాయని మాకు తెలుసు. వాస్తవానికి సంక్రాంతి బరిలో పందెం కోళ్లు మరెవరో కాదు, మెగాస్టార్ చిరు ఎంతో గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. కొనిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి చిరు అభిమానులు ఈ సినిమా అన్ని రికార్డ్ బద్దలు కొట్టేలా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బాలయ్య నటిస్తున్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో అత్యంత భారీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. శాతకర్ణి కూడా సంక్రాంతికి బరిలో నిలవనుంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలయ్య బాబు 100వ సినిమా కావడంతో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సినిమా విడుదలకై ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు సమఉజ్జీలు సంక్రాంతి బరిలో నిలుస్తుండడం, ఒకరికి 150వ సినిమా కావడం, మరొకరికి 100వ సినిమా కావడంతో ఇరువురి అభిమానులు వారి అభిమాన నటుల సినిమాపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా దానిని హిట్ చేయడమే పనిగా కంకణం కట్టుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొననుందో అనే టెన్షన్ మొదలైంది.